మహానాడు తెలుగుదేశం పార్టీకే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా అత్యంత ఇష్టమైనటువంటి కార్యక్రమం. ఆ మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర నిర్వహిస్తూ ఉంటారు. ఏకదాటిగా ఇన్ని మహానాడులు సంవత్సరానికి ఒకసారి ఇన్ని మహానాడులు చేసుకున్నటువంటి చరిత్ర అది కొద్ది పార్టీలకే ఉంటుంది. దానిలో తెలుగుదేశం పార్టీ ఒకటని చెప్పని సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మహానాడిని ఒక పండుగగా నెల్లూరు జిల్లాకు రావటం ఒక అదృష్టంగా భావించి దీన్ని నా భూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్వహించాలా అన్న ఆలోచనలతో అనేక రకాల ప్రణాళికలకి సిద్ధం చేసి ముందుకు సాగుతూ ఉన్నారు. మహానాడు మా అందరి ఆకాంక్ష ఒకటే, మా అందరి కోరిక ఒకటే, మా అందరి లక్ష్యం ఒకటే. ఈ యొక్క నెల్లూరులో జరిగే మహానాడు చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా, చరిత్రలో ఇప్పుడు కూడా మహానాడు గురించి చర్చ వస్తే నెల్లూరుకు ముందు నెల్లూరుకు తర్వాత అనే విధంగా. ఎందుకంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువనేత మన ప్రస్తుత జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఆ యువగళం పాదయాత్ర రాష్ట్రం అంతా కూడా అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో ఇంకా 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 అద్భుతంగా మహోద్భుతంగా జరిగింది, ఒక చరిత్రగా మిగిలింది. దాని ప్రభావం కూడా ఆ తర్వాత ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఉండింది. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టేసి తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీలతో, అద్భుత మెజార్టీలతో అటు పార్లమెంట్ సభ్యులైనా శాసనసభ్యులైనా గెలవడం జరిగింది. ఈనాడు 2 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో సర్వనాశనమై అన్ని వ్యవస్థలు దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో తన అపార పరిపాలనా అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు నడిపిస్తున్నాడు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరో పక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఒక ఆంధ్రప్రదేశ్. అలాంటి ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా అమరావతి ఏకైక రాజధానిని అద్భుతంగా శరవేగంగా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రం దిశ మార్చే పోలవరాన్ని మొత్తం కూడా వేగం పెంచుతూ అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు, చరిత్ర ఊహించని విధంగా, చరిత్ర చూడని విధంగా తన రికార్డులు తానే బద్దలు చేసుకున్నట్టు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే భయపడి వణికి పారిపోయిన మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారంటే దీనికి కారణం మళ్ళీ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కూటమి, ఆ యొక్క కూటమి ఆలోచనల్ని పట్టుదలతో నారా లోకేష్ గారు అన్ని ఊహకన్న రీతిలో మొత్తం కూడా ఆ యొక్క పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరూ కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఈరోజు చేస్తున్నటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ముందుకు పోవాలంటే మరో 15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నా, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సైడ్లో జరిగే ఆ యొక్క మహానాడు అద్భుతంగా మహోద్భుతంగా జనజాతరని తలపించే రీతిలో ముందుకు సాగుతుంది. ఆతిథ్యం విషయంలో కానీ, ఎక్కడా కూడా వచ్చిన వాళ్ళకి వస్తువుల విషయంలో కానీ, అన్ని రకాల సౌకర్యాల విషయంలో కానీ, అన్నిటికీ మించి ఆఖరి రోజు 29వ తారీఖు జరిగే మహానాడు ముగింపు సభలో మన యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చారిత్రాత్మక ఉపన్యాసాలు చెప్పబోతున్నారు. ఆ యొక్క సభ జనజాతరను తలపించాలా. అందుకే ముగింపు సభకి నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి అక్షరాల 50,000 మందికి ఒక్కరు తక్కకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఒక భారీ జన సమీకరణకి ఇప్పుడే అంతా కూడా పథకాలు సిద్ధం చేశాం. అన్ని రకాల నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క ఇఫ్కో కిసాన్ సైడ్ జరిగే ఈ యొక్క మహానాడికి అన్ని రకాల కష్టించి పనిచేస్తారని, ముగింపు సభకి నెల్లూరు రూరల్ నుంచి 50,000 మంది ప్రజలు సమీకరిస్తామని, ఒక నెల్లూరు రూరలే కాదు నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు కూడా, నెల్లూరు జిల్లాలో ప్రతి శాసనసభ్యుడు, అటు పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎక్కడికెక్కడ పటిష్టమైనటువంటి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్.
ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు షర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.